నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః అన్నారు పెద్దలు. గురువు మానవ జీవన గమనానికి దిక్సూచి. అందుకే గురువుని త్రిమూర్తులతో పోల్చారు. అలా గురువుకి ఓ అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చిన మహిమాన్విత సాధు పుంగవుడు షిరిడీ సాయినాథుడు. ఇవాల్టి తీర్థయాత్రలో షిరిడీ శ్రీ సాయినాథుడి మందిర విశేషాలేమిటో తెలుసుకుందాం రండి. సాయిబాబా సాయిబాబా సాక్షాత్తు దైవ స్వరూపంగా పూజలందుకుంటున్న పరమోత్కృష్ట గురువు సాయి. ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏ సమస్య వచ్చి మొరపెట్టుకున్నా వచ్చి కష్టాలు కడతేరుస్తాడు. ఆ స్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రం షిరిడి. సాయి లీలా విశేషాలతో ఆ సాధు పుంగవుడి పాదస్పర్శతో పునీతమైన షిరిడి దివ్యక్షేత్ర సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం ఆలయం భువనాలయం. దేశంలోనూ విదేశాలలోనూ పవిత్రధామంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రం సాయి భక్తులతో సదా విరాజిల్లుతోంది. శ్రీ సాయిబాబా వారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ షిరిడీ సాయిబాబా నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. గురువే దైవం, గురువే తల్లి తండ్రి. అలాంటి ఉన్నతోత్తమ గురువు సాయి. తన సత్యవాక్కులతో లోకాన్నే కదిలించిన మహనీయుడాయన. పద్దెనిమిది 1854లో 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. తప్పిపోయిన పాటిల్ గుర్రాన్ని చూపి మహిమను చాటాడు. అదే సంవత్సరంలో చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి మళ్లీ షిరిడీకి విచ్చేశాడు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి
1858లో విచ్చేసిన సాయి నాటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు. పాడుబడ్డ మసీదునే నివాస స్థానంగా ఏర్పరుచుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. 1886 ఏప్రిల్ మాసంలో 72 గంటల పాటు సమాధిలోకి వెళ్లి తిరిగి వచ్చి తాను సాధారణ మానవుణ్ణి కాదని నిరూపించాడు. ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించి భక్తుల పాపాలు హరించాడు. అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ రాముడికి రహీముకి భేదం లేదని నిరూపించాడు. అలా ఎన్నో మహిమలను చాటిన సాయి ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 గంటలకు విజయదశమి రోజున సమాధి చెందాడు. శ్రద్ధ, సబూరి నినాదంతో సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతార స్వరూపుడు సాయి. ఈ జగద్గురుడు షిరిడీ పుణ్యదేశం చేరి ఏకాదశ సూత్రాలను బోధించాడు. ఆ గురుపుంగవుడి పలుకులతో షిరిడీ నేల పులకరించింది. సాయికి నీడనిచ్చి చరిత్ర ప్రసిద్ధిగాంచింది. శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాలలో ప్రధానమైందిగా చెప్పబడుతున్న మందిరం సమాధి మందిరం. బాబా ఆజ్ఞననుసరించి గోపాలరావు బుట్టి అనే బాబా భక్తుడు ఈ మందిరాన్ని నిర్మించాడని, సాయి శరణానంద్జీ 1954లో ఈ మందిరంలో బాబాను ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సమాధి ఉన్న ఆలయాన్ని గోపాలరావు బుట్టి నిర్మించాడు కాబట్టి ఈ మందిరాన్ని బుట్టివాడ అని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో సాయిబాబా దివ్యమంగళ పాలరాతి విగ్రహాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ చేతులు జోడిస్తారు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలో దొరికెనులే ప్రభుని చరణ సేవా. సాయి పాదస్పర్శతో మొత్తం షిరిడీ క్షేత్రమే మహిమాన్వితమైంది. షిరిడీలో సాయి నడయాడిన పుణ్య ప్రదేశాలు ఎన్నెన్నో. షిరిడీ గ్రామంలో సాయికి మొట్టమొదటిసారిగా ఆశ్రయమిచ్చిన మహామహిమాన్విత పుణ్య ప్రదేశం గురుస్థాన్. ఈ గురుస్థాన్లో ఉన్న వేప చెట్టు నీడలోనే సాయి తపమాచరించారని ఐతిహ్యం. అలాగే తన గురువు ఈ స్థానంలోనే కొలువై ఉన్నందువల్ల అదే తన గురుస్థానమని బాబా ప్రకటించారు. మనము ఆ పవిత్ర గురుస్థాన్లోకి అడిగిడుదాం రండి. సమాధి మందిరానికి పక్కగా ఉత్తర దిక్కులో కనిపిస్తుంది చల్లని నీడనిచ్చే గురుస్థాన్ వేపవృక్షం. బాబా మొట్టమొదటిసారి 16 ఏళ్ల బాలుడిగా లోకానికి ప్రకటితమైన ప్రదేశమే ఈ గురుస్థానం. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఆ గ్రామస్థులు ఈ వేప చెట్టు కింద త్రవ్వి చూడగా అక్కడ దివ్య జ్యోతులు కనిపించాయి. అంతట సాయి ఇది తన గురుస్థానమని, దాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. ఆనాటి నుంచి భక్తులంతా ఎంతో పవిత్రంగా దీనిని కాపాడుతూ వస్తున్నారు. గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గురుస్థానం కిందే మహిమాన్వితమైన సాయి పాదుకలను దర్శించుకోవచ్చు. 1912లో శ్రావణ పౌర్ణమి రోజున సాయి భక్తులు ఈ పాదుకలను ప్రతిష్ఠించారు. బాబా యోగ శక్తిని, వేప చెట్టు విశిష్టతను తెలిపే సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్లోకాన్ని ఈ పాదుకలపై చెక్కించారు. దీన్ని సాయి భక్తుడైన ఉపాసనీ మహారాజ్ రచించారు.
ఈ పాదుకల పక్కనే ఓ శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రస్తుతం కనిపించే మంటపం స్థానంలో ఓ చిన్న ఆలయం ఉండేది. కాని వేప చెట్టుకు రక్షణ కల్పించే దిశగా ఆలయాన్ని తొలగించి ఈ మంటపాన్ని మాత్రం ఉంచారు. సాయి అనేక సంవత్సరాలు నివసించిన పుణ్య ప్రదేశం ద్వారకామాయి. ద్వారకామాయి మెట్లు ఎక్కినంత మాత్రానే సమస్త పాపాలు పోయి ఆనంద ఐశ్వర్యాలు సొంతమవుతాయని సాయి స్వయంగా ప్రకటించిన దివ్యధామం ఇది. ఆ విశేషాలు మనం ఇప్పుడు చూద్దామా? భక్తజనలోలుడమ్మా భవతాపహారుడమ్మా. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. 1859 మొదలు 1918లో సమాధి చెందేంత వరకు సాయి ఇదే మసీదులో జీవనాన్ని సాగించారు. భక్తులను కరుణించిన అగ్రహోద్యుక్తుడైన వాటన్నింటి వేదిక ఇదే. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ 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 సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని. ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. నాటి నుండి నేటి వరకు అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ ధుని నుంచి వచ్చిన బూడిదనే మనం ఊది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఎంతోమంది భక్తులకు ఈ ఊది అపర సంజీవిని, కష్ట నివారిణి. ద్వారకామాయిని సందర్శించే భక్తులు ఈ ధునిలో సాంబ్రాణి, అగరవత్తులు, నవధాన్యాలు, ఆవు నెయ్యి వంటి వాటిని సమర్పించి కర్మలు, గ్రహపీడల నుంచి విముక్తి కల్పించమని సాయిని ప్రార్థిస్తారు. ఈ మసీదులోనే కలరా జాడ్యం నిర్మూలించేందుకు బాబా విసిరిన తిరగలి రాయిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. నాటి జ్ఞాపకానికి గుర్తుగా ఇక్కడో గోధుమ బస్తా కూడా దర్శనమిస్తుంది. ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ కొత్త గోధుమ బస్తాను ఉంచుతారు. సాయి ఆసనానికి కిందుగా మసీదు భాగంలో సభామండపం దర్శనమిస్తుంది. ఇక్కడే సాయి స్వయంగా నాటిన తులసి కోటను దర్శించుకోవచ్చు. దానికి కాస్త పక్కగా బాబా కూర్చోవడానికి నిత్యం ఉపయోగించే రాతిబండ ఉంటుంది. ఈ రాతిబండపైనే బాబా కూర్చునేవారు. భక్తుల దృష్టిలో ఇదో అపూర్వ సింహాసనం. షిరిడీలో బాబా నడయాడిన మరో పుణ్య ప్రదేశం చావడి. ఈ చావడిలోనే బాబా తన శిష్యులతో ముచ్చటించేవారు. చావడి దర్శన భాగ్యం పుణ్యప్రదంగా భక్తులు అభివర్ణిస్తారు. సాయి నివసించిన ప్రదేశం ద్వారకామాయి అయితే ఆయన నిద్ర చేసిన ప్రదేశం చావడి. బాబా నిద్ర చేసిన ప్రదేశం కాబట్టే ఈ చావడి భక్తులకు దర్శనీయ స్థలంగా మారింది. బాబా చావడికి వెళ్లే రోజును షిరిడీ గ్రామస్థులంతా ఉత్సవంలా భావించేవారు. మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించేవారు. అలా రోజు విడిచి రోజు షిరిడీలో ఉత్సవ వాతావరణం నెలకొనేది.
ఆ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ప్రతి గురువారం చావడి ఉత్సవాన్ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. చావడిలో 2 భాగాలున్న విషయాన్ని భక్తులు గమనించవచ్చు. బాబా పడుకునే చోట స్త్రీలకు అనుమతి లేదు. బాబా కాలం నుంచే ఈ సంప్రదాయం ఏర్పడింది. బాబా కూర్చొని హారతులు స్వీకరించిన స్థలంలో మాత్రం స్త్రీలను అనుమతిస్తారు. ఇక్కడ బాబాను ప్రార్థించిన వారికి, చావడి ఉత్సవాన్ని వీక్షించిన వారికి పరిపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసం. మహిమాన్విత షిరిడీ క్షేత్రంలో ఉన్న ఇతర పుణ్య ప్రదేశాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. చావడిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని హనుమంతుని మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు భక్తుల భయాలను పోగొడతారని చెబుతారు. దక్షిణముఖ హనుమంతుని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న గణేష్, ఈశ్వరుని మందిరాలకు చేరుకుంటారు. అత్యంత శోభాయమానంగా ఉన్న ఆయా మందిరాలలో వినాయకుడు, శనీశ్వరుడు, శివుని దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకుని భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఖండోబా మందిర ప్రదేశం ఇదే. ఈ ఖండోబా షిరిడీ గ్రామ దైవం. ఖండోబా అనేది శివుడి స్వరూపం. పార్వతీ గంగలు ఇక్కడ మహల్సాదేవి, బన్యానీదేవిగా పూజలందుకుంటున్నారు. అరమోడ్పు కన్నులతో, దివ్య స్వరూపంతో ఖండోబా దేవుడు భక్తులకు దర్శనమిస్తాడు. సాయి ఆగమనానికి గుర్తుగా ఇక్కడ సాయి మహల్సాపతి విగ్రహాలు కూడా ఉంటాయి. సాయి సమాధి మందిరం నుంచి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే మార్గంలో ఈ మందిరం తారసపడుతుంది. సమాధి మందిరం ప్రవేశద్వారానికి పక్కగా పచ్చని వాతావరణంతో ఆకట్టుకునే ప్రదేశం లెండీబాగ్. నిజానికి అసలైన లెండీబాగ్ స్థానంలో బూటీవాడ అంటే సమాధి మందిరాన్ని నిర్మించారు. కాని బాబా నాటిన కొన్ని మొక్కలు నందాదీప్కు సమీపంలో ఉన్న కారణంగా సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి లెండీబాగ్గా మార్చింది. ఈ ప్రదేశంలో మొక్కలకు పోసేందుకు బాబా ఉపయోగించిన చేదుడు బావిని దర్శించుకోవచ్చు. ఈ బావి నుంచే బాబా నీళ్లను తోడి మొక్కలకు పోసేవారు. సాయికి ఉద్యానవనాలపై ఉన్న ఆసక్తికి గుర్తుగా ఇక్కడ ఓ కృత్రిమ జలపాతం, తామరపూల కొలను కనువిందు చేస్తాయి. ఈ లెండీబాగ్ ఎదురుగా ఉన్న ఓ పూజనీయ స్థలాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. అదే నందాదీప్. ఓ వేప చెట్టును, రావి చెట్టును బాబా స్వయంగా నాటి వాటి కింద ఓ అఖండ జ్యోతిని వెలిగించాడు. నవగ్రహాలను బాబా ఈ దీపంలో నిక్షిప్తం చేశారని ప్రతీతి. దీనికి నందాదీప్ అని ఆయనే నామకరణం చేశారు. షిరిడీ గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఏటా చేసే గురు పూర్ణిమ ఉత్సవాలు నయన మనోహరం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ గురు పూర్ణమి ఉత్సవాలలో మనము పాల్పంచుకుందాం రండి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి.
సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే. పిలిచిన పలికే దైవం సాయినాథుడు. ఆ గురుతుల్యుడి అపార కరుణా రసామృతం మనందరి మీద వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసే వరకు సెలవా మరి. నమస్కారం.